తెలంగాణ నడిపోటు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఈరోజు అన్ని పనులు వదులుకొని నలుమూలల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి 300 కిలోమీటర్లకు పైగా ఇలా ఉప సర్పంచులు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారంటే దానికి కారణం ఒకటే. ఏ ఉప సర్పంచ్ చెక్ పవర్ అయితే పోతుందని సోషల్ మీడియాలలో వచ్చిందో దాన్ని ఖండించనందుకు వ్యతిరేకంగా మాత్రమే మేము ఖండించాలని చెప్పి ప్రభుత్వం వెంటనే దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ ధర్నా చౌక్ లో కూర్చున్నాం. ఇది శాంతియుత ధర్నా మాత్రమే. మేము ఎవరిని కవ్వింపు చర్యలకు పాల్పడడం లేదు. ఏ ఉప సర్పంచ్ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా కేవలం ఇక్కడ చూసినట్టయితే గ్రామాలలో మహిళా సర్పంచులు ఉన్న చోట వారు బయటకు రాకపోయినా వారి గౌరవాన్ని కాపాడుతూ అన్న ఇక్కడ మోడీ తీయలేదు, అన్న ఇక్కడ లైట్లు రాలేదు, అన్న ఇక్కడ ఇబ్బంది ఉంది, పైపు పలిగిపోయిందంటే మేమందరం ఉప సర్పంచులకు గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తా ఉన్నాం. మాకు ఓటేసిన వార్డు మెంబర్లను కలుపుకొని మేము పనిచేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 2018 చట్ట ప్రకారం మేము గెలిచాం. ఆ చట్టాన్ని గౌరవించి ఆ చట్టంలో ఉన్న నిబంధనలను పాటిస్తూ మాకు హక్కులు కల్పించాలని కోరుతా ఉన్నాం. చెక్కు మీద సంతకానికి మేము అవసరం, తీర్మానం మీద అవసరం లేదు, శిలాపలక మీద పేరు అవసరం లేదు. ఇవి ఎంత అన్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. మా హక్కులను కాపాడమని మా గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తిక్ గారు చెప్పినట్టుగా వారి అడుగుజాడల్లో మేము ఎప్పుడైతే పోరాడానికి శాంతియుత ధర్నాకు వచ్చామో అదే అడుగుజాడల్లో వారు ఒక్క పిలిపిస్తే రాష్ట్రమంతా ఉప సర్పంచులు తప్పకుండా ఎక్కడైనా పాల్గొంటాం. మా హక్కులు కల్పిస్తారని సాయంత్రం లోపలనే ప్రకటన ఇస్తారని శాంతియుతంగా చేతులు జోడించి వేడుకుంటున్నాం ఈ వేదిక ద్వారా. ఒకవేళ ఇది రాకపోతే కవ్వింపు చర్యలకు పాల్పడితే రేపటి నుంచి మా ఉగ్ర